లూకాసు సువార్త 13వ అధ్యాయం 6 నుంచి మనము చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదుక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు, ఏమీ కూడా దొరకట్లేదు. దేవుడు మనలో ఏం వెతుకుతున్నాడు? దేవుడికి మనం ఏమి ఇవ్వాలి? ఎందుకు దేవుడు మనలో విత్తనాలు వేస్తున్నాడు? వాట్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఇన్ అస్. మనలో దేవుడు వీళ్ళు ప్రయోజకులు అయ్యారా లేదా అని చూస్తున్నాడా? లేదా వీళ్ళు ఆశీర్వదించబడ్డారా లేదా అని చూస్తున్నాడా? లేదంటే వీళ్ళు ఆరోగ్యముతో నింపబడ్డారా లేదా అని చూస్తున్నాడా? ఏం చూడబోతున్నాడు ఈరోజు దేవుడు మనల్ని? అసలు ఏం చేయబోతున్నాడు దేవుడు? నార్మల్గా జీవించే వాళ్ళకి అన్ని దినాలు ఒకటేగా ఉంటాయి. ఎవరైతే సూపర్ న్యాచురల్గా ఆత్మీయంగా గొప్పగా ఎదగాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ దినాల్ని కొంచెం మార్చుకోవచ్చు. ఆమెన్, ఆమెన్. టుడే ఇస్ సండే, టుమారో ఇస్ మండే. పెద్ద డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు. బట్ మనం ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే ఒక సంవత్సరములో నుంచి దాటి మనం ఇంకో సంవత్సరంలోకి వెళ్తున్నాం. సో ఒక్కసారి మనము వెనక్కి వెళ్ళి 364 డేస్ని ఒక్కసారి టచ్ చేద్దామా? యా. అసలు మనం దేవుడి కోసం ఏం చేశాం? మనల్ని దేవుడు ఏ ఏ ప్రాంతాల్లో వాడుకున్నాడు? మనల్ని దేవుడు ఎక్కడెక్కడ నిలబెట్టాడు? దేవుడు మనకు ఎక్కడెక్కడ విజయాలను ఇచ్చాడు? ఎక్కడెక్కడ మనం ఓడిపోయాం? ఎక్కడెక్కడ మనం పడిపోయాం? ఎక్కడెక్కడ మనం పైకి లేచాం? ఎక్కడెక్కడ మనం స్థిరపడ్డాం? ఎవరెవరెవరు మనల్ని శోధించారు? ఎవరెవరు మనల్ని పడేశారు? ఎవరెవరు మనల్ని నిలబెట్టారో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఆమేన్. లెట్ us go back and let us see our past. 364 డేస్ని ఒక్కసారి మనం టచ్ చేస్తే ఈ 12 నెలలు దేవుడు ఎక్కడో ఒక దగ్గర అద్భుతాలు చేస్తుంటాడు. ఆమేన్. సో లెట్ us exalt him, let us thank him. అసలు దేవుడు ఈ సంవత్సరం అసలు నీకు అద్భుతాలే చేయలేదా? దట్ మీన్స్ మనం ఎక్కడో ఏదో ఫలించలేదని అర్థం. దేవుడు చూస్తున్నాడా? చూడండి, దేవుడు వచ్చి ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును ఆయన వేసినప్పుడు 3 సంవత్సరాలు దానికి ఒక టైం ఇచ్చాడు. ఒక టైం పీరియడ్ ఇచ్చి తిరిగి ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి వెతుకుతున్నాడు, ఏదన్నా ఫలాలు ఉన్నాయా లేదా అని. లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. ఇంకోసారి చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఓకే. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. ఆగండి. ఒకరేమో నరికేయమంటున్నారు, ఒకరేమో నరికేయమంటున్నారు, ఇంకో ఆయన ఏమంటున్నాడు చూద్దాం. యా. దీని వలన మనకు నష్టం తప్ప లాభం ఏమీ లేదు. యా. అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో. అదండి. ఒక ఆయన ఏమో తీసేయమంటున్నాడు, ఒక ఆయన ఏమో రిక్వెస్ట్ పెడుతున్నాడు, ఇంకొక ఛాన్స్ అని. సో వన్ పర్సన్ ఈస్ టెల్లింగ్ టు రిమూవ్ ద ట్రీ. దాన్ని తీసేయండి అర్జెంటుగా. అది ఇన్ని సంవత్సరాల నుంచి ఒక కాపు కూడా కాయట్లేదు. కానీ ఇంకో ఆయన అంటున్నాడు ఇంకొక సంవత్సరం. ఆ తీసేయమనింది ఎవరు తెలుసా? తండ్రే. నిన్ను లేపేయమని ఎవరు తెలుసా? ఫాదర్ గాడ్. ఎందుకంటే ఆ విత్తనం వేయించింది ఎవరు? తండ్రే. రోజు పరిశుద్ధాత్ముడి చేత నీళ్లు పోయిస్తుంది ఎవరు? తండ్రే. కానీ యేసు ప్రభు రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఇంకొక ఛాన్స్. లేఖనములు సెలవిస్తున్నాయి, ఫలింపని ప్రతి తీగను తీసేయాలి. యాక్చువల్లీ ఎందుకంటే ఎవరైతే ఫలించరో ఈ భూమి మీద, ఫలించే వాళ్ళకి అడ్డు. సింపుల్. ఫలించే వాళ్ళకి ఫలించనోడు చాలా అడ్డుగా ఉంటాడు. ఒక రోగముతో ఉన్న వ్యక్తి ఆరోగ్యముతో ఉన్న వ్యక్తికి చాలా అడ్డు. బికాజ్ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి అటు ఇటు తిరుగుతుంటే గబక్కని రోగంతో ఉన్న వ్యక్తి నిలబడ్డాడు అనుకో, అప్పుడేమవుతాడో తెలుసా? ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి భయపడతాడు, అమ్మా వీడు రోగంతో ఉన్నాడు, వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలని. సో మనం బాగా గమనిస్తే ఈ ఫలింపని చెట్టు
ఇంకా తండ్రి చూస్తూ 3 సంవత్సరాలు ఇదేమన్నా ఫలిస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. మేబీ ఈ సంవత్సరం కొందరు ఫలించారు దేవుని కొరకు, కొందరు ఫలిద్దాం అనుకుంటున్నారు. ఇంకోటి దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు, అందరినీ వెతుకుతాడు. హీ విల్ సర్చ్ అండ్ హీ విల్ సీక్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ఎన్ని ఫలాలు ఫలించావంటాడు. 9 రకాల ఫలాలు వద్దా? సో వాట్స్ రాంగ్ విత్ యూ? అసలు మనతో ప్రాబ్లం ఏంటి మనతో? ఎడం చేయి ఒక్కటే బాగుంటే సరిపోదా? నో. కుడి చేయి కూడా బాగుండాలి. తల ఒక్కటే బాగుంటే సరిపోదా? నో. అన్ని అవయవాలన్నీ బాగుండాలి. సో ఎందుకు మానవుడు ఫలించట్లేదంటే అసలు మానవుడు ఫలించాలని ఆలోచన లేదు. దేవుడు వేసిన చెట్టు, దేవుడు నాటిన చెట్టు నేను ప్రతిరోజు ఫలించాలి, నా యజమానుడు వచ్చి మళ్ళీ నన్ను అడుగుతాడు అనే ఒంట్లో భయము, భక్తి ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఏం భూమి మీద కోట్లు సంపాదించమంటలేదు. దేవుడు మిమ్మల్ని ఏం భయంకరంగా ఆత్మలు సంపాదించమంటలేదు. దేవుడు మిమ్మల్ని ఏమి అందరిని తేండి, మందిరాలకి తేండి ఏం చెప్పట్లేదు. దేవుడు బేర్ ఎ ఫ్రూట్, ఒక ఫలము ఫలించండి. ప్రేమ, శాంతి, సమాధానము, దయాళత్వము, నెమ్మది, విశ్వాసము, ఆశా నిగ్రహము, దయాళత్వము, మంచితనము. ఒక్కొక్క ఫ్రూట్ ఏంటి? ఒక చెట్టు కాస్తే ఒక ఫ్రూటే కాయదు, చెట్టు నిండా ఫలాలు కాస్తుంది. అంటే ఒక కుటుంబంలో ఒకరు బ్లెస్ అయితే అందరు బ్లెస్ అయినట్టే. ఆమెన్, ఆమెన్. ఒకరి కుటుంబంలో ఒకరికి ఆరోగ్యం వస్తే అందరికీ ఆరోగ్యం వచ్చినట్టే. ఆమెన్. అదే విధంగా ఒక కుటుంబంలో ఒకరికి రోగం వస్తే అందరికి ఇచ్చేస్తాడు, తీసుకోండి, నేను ఒక్కడనే బాగలేదు, మీ అందరు కూడా బాగలేకుండా ఉండాలి ఈ రోజు నుంచి. దే స్ప్రెడ్ ద సిక్నెస్, దే స్ప్రెడ్ ద డిసీజ్ టు ఎవ్రీవన్. ఇక్కడ చూడండి, ఒక ద్రాక్ష తోటలో దేవుడు అంజూరపు చెట్టును వేసి 3 సంవత్సరాలు దానికి టైం ఇచ్చాడు. మనకు కూడా దేవుడు చాలా టైం ఇచ్చాడు. బెటర్ చాలా మట్టుకు మీరు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ వందనాలు చెల్లిస్తూ ఉండండి. ఎన్నో నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో ఎన్నో విషయాల్లో దేవుడు కార్యం చేశాడు. దేవుడికి భూమి మీద ఎవరంటే నచ్చదు తెలుసా? కృతజ్ఞతా హృదయము లేని వారంటే దేవుడికి అసలు ఇష్టం లేదు. ఎన్నో మేళ్ళు చేశాడు. జనవరి ఒక గిఫ్ట్ ఇచ్చాడు నీకు, ఫిబ్రవరి ఇంకోటి ఇచ్చాడు, మార్చి ఇంకోటి ఇచ్చాడు, ఏప్రిల్లో ఇంకోటి ఇచ్చాడు. వావ్, బిడ్డ చాలా మంచిది. జూన్లో ఇంకోటి ఇచ్చాడు, ఆహా, డిసెంబర్లో ఇంకోటి ఇచ్చాడు. ఇన్ని గిఫ్టులు తీసుకున్నావు, ఇన్ని మేళ్ళు పొందుకున్నావు, దేవుడికి ఒక్కసారన్నా థ్యాంక్స్ ప్రభు అన్నావా? ఎన్నో ఇచ్చాడు. నువ్వు కొనుక్కోలేనివి, నువ్వు భరించలేనివి, నువ్వు తెచ్చుకోలేనివి, నువ్వు అనుభవించలేనివి, నీ వల్ల కానిది, నీ సామర్థ్యానికి మించింది దేవుడు ఎన్నో ఇచ్చాడు. ప్రభా నీకెంత చేసినా సరిపోదు ప్రభా, నీకెంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ప్రభా అని చెప్తూనే థ్యాంక్స్ చెప్తానే ఉండండి. ఆమెన్, ఆమెన్. నా జీవితంలో ఈ సంవత్సరం దేవుడు నా శక్తికి మించిన మేళ్ళు చేశాడు. ఆమెన్, ఆమెన్. 100 మంది కొట్టే చప్పటి నేను ఒక్కడిని కొట్టగలను దేవుడికి. ఎస్, అంత జాయ్ నా లోపల ఉంది. నేను కష్టాల్లో వెళ్ళినా, శ్రమల్లో వెళ్ళినా, బాధల్లో వెళ్ళినా, వేదనలో వెళ్ళినా, ద లార్డ్ ఈజ్ విత్ మీ. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. గాఢాంధకారపు లోయలోకి వెళ్ళినా, అపాయకరమైన మార్గంలోకి వెళ్ళినా, చీకట్లోకి వెళ్ళినా, ఊబిలోకి వెళ్ళినా, అగాధములోకి వెళ్ళినా, నా పక్కన అట్లానే వస్తానే ఉన్నాడు. ఓ ఫాదర్, యు ఆర్ విత్ మీ. సో మనము దేవుడి కార్యాలన్నీ భూతద్దం పెట్టి చూడాలి. కానీ మానవుడు చేసే కార్యాలన్నీ మనం భూతద్దం పెట్టి చూస్తాం. మిస్టేక్స్ భూతద్దం పెట్టి చూస్తాం, శ్రమలు భూతద్దం పెట్టి చూస్తాం, కష్టాలు, రోగాలు భూతద్దం పెట్టి చూస్తాం. బట్ డోంట్ డూ దట్, డోంట్ డూ దట్, డోంట్ డూ దట్, డోంట్ డూ దట్. ఈ సంవత్సరం అంతా దేవుడు మేలు చేయకపోయినా ఒక్కటి చేసి ఉంటాడు. ఏం తెలుసా? అది నిన్ను ఈ సంవత్సరంలో అడుగు పెట్టేది చేశాడు. ఆమె వి నీడ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ యోర్దాను నది నిమిత్తమై మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ ఎర్ర సముద్రం నిమిత్తమై దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఆమె తెలుసా, ఈ అమ్మాయి ఎర్ర సముద్రం దాటింది. ఈ అమ్మాయి ఎవరు? ఎర్ర సముద్రం దాటింది. అంటే నీ కష్టాల వల్ల నీకు మహిమే వస్తుంది కానీ నష్టం రాదు. ద లార్డ్ విల్ ఇంక్రీజ్ యువర్ గ్లోరీ. దేవుడు నీ మహిమను తగ్గించడు. నిన్ను శ్రమల గుండా తీసుకెళ్ళినా పద వెళ్తానే ఉంటాడు, నీతో వస్తూనే ఉంటాడు, నీతో వస్తూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు, నీతో వస్తూనే ఉన్నాడు, నీతో వస్తూనే ఉన్నాడు. అసలు ఏ రోజు నీతో రాలేదు దేవుడు, ఏ రోజు నీతో రాలేదు. హీఈస్ విత్ యూ ఎవ్రీ డే. నేను ఒకటే చెప్తున్నా, ఇంటికి వెళ్ళి ఈరోజు దేవుడు మీ జీవితంలో ఏం చేశాడు ఈ సంవత్సరం అని లిస్ట్ రాయండి, థ్యాంక్స్ చెప్పండి అన్నిటికీ. సో అట్లా ప్రతి ఆత్మ దేవుణ్ణి గ్రహించాలి. Every spirit should recognize what God has done in your lives. నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో ఈ సంవత్సరం
నువ్వు లిస్ట్ రాయాల్సిందే. ఆమె సో లిస్ట్ రాస్తే 2024 కొత్త లిస్ట్ వస్తుంది. ఆమె ఏంటి తెలుసా? అవి అద్భుతాలు. నేను ఏ వస్తువు నన్ను ఎవరన్నా అడిగినా, నన్ను ఏది ఎవరన్నా నన్ను బ్రదర్ ఇది ఎవరిది భలే ఉంది, ఇది ఎక్కడిది భలే ఉంది, అది ఎక్కడిది భలే ఉంది, ఇది ఎక్కడిది భలే ఉంది అని ఎవరన్నా నన్ను అడిగారు అనుకోండి, నా నోట్లోంచి ఆన్సర్ ఒకటే రావాలనుకుంటుంది, దేవుడు ఇచ్చాడని. ఏం చెప్పాలనుకుంటాను ఎప్పుడు నేను? దేవుడు ఇచ్చాడు ఇది అని నేను ఎప్పుడు కూడా చెప్పాలనుకుంటాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ క్రెడిట్. నేను నా సొంతగా నేను తీసుకోదలుచుకోలేదు, ఏ మనిషికి క్రెడిట్ ఇవ్వదలుచుకోలేదు. కానీ దేవుని నామం మహిమపరచబడాలని నేను ఎప్పుడు కోరుకుంటా ఉంటాను. ఆమె రాజులకు చెందాల్సిన ఘనత, మనుషులకి చెందాల్సిన ఘనత, తల్లిదండ్రులకి చెందాల్సిన ఘనత చెందుతుంది, కానీ నాకు చెందాల్సిన ఘనత నాకు రావట్లేదని దేవుడు బాధపడుతున్నాడు. యు మే ఫినిష్ దిస్ ఇయర్. నువ్వు ఈ కొద్ది గంటల్లో ఈ సంవత్సరాన్ని నువ్వు ముగిసేయచ్చు. దేవుడు ఉచితమైన కృప ఏంటి తెలుసా? ఈవెన్ దో యు ఆర్ నాట్ బేరింగ్ ఫ్రూట్స్, మీరు ఈ సంవత్సరం ఫలాలు ఫలించకపోయినా యేసుప్రభు అంటున్నాడు, ఇంకొక సంవత్సరం ఏ తండ్రి వీళ్ళకి నేను ఎరువేస్తాను, నీళ్లు పోస్తాను, ఇంకా వీళ్ళని బలపరుస్తాను, నెక్స్ట్ ఇయర్ చూడంటున్నాడు. ఆమేన్. ఏం చేస్తాడంట? ఆ చెట్టు చుట్టూ పాది తీసి దానికి ఎరువు నీళ్లు పోస్తాడంట యేసయ్య. ఆమేన్. అది ఇంకొంచెం ఎదగడానికి హి వాంట్ టు సపోర్ట్ యు. దేవుడు మీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. యేసు ప్రభు మీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాడు. ఇంకా కొన్ని వాటిల్లో గెలవలేదా? దేవుడు శక్తి ఇచ్చినా, దేవుడు బలం ఇచ్చినా, దేవుడు వాక్యం ఇచ్చినా, దేవుడు సామర్థ్యం ఇచ్చినా, దేవుడిని సేవకుడిని ఇచ్చినా, అన్ని ఇచ్చినా నువ్వు ఇంకా గెలవలేదా? యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి ఇంకొక ఛాన్స్ ప్రభు వీళ్ళకి అంటున్నాడు. ఆమేన్. ఎవరిని అంటారట? ఎవరంటారు ఈ భూమి మీద? తండ్రికి చెప్తున్నాడు యేసు ప్రభు, అయ్యా ఇంకొక అవకాశం ఇవ్వు, నేను దాన్ని ఇంకొంచెం నీళ్లు పోసి ఇంకొంచెం ఎరువేసి నీ ముందు ఫలభరితంగా తీసుకొస్తానని. చూడండి, పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు ఒక ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఆ అమ్మాయిని రెడీ చేస్తారా? పిచ్చి పిచ్చిగా, తిక్కలుగా, మెంటల్గా ఎర్రబోసుకొని దెయ్యం మాదిరి కూర్చొని పెడతారా? చెప్పాలి. రెడీ చేసి చక్కగా అందంగా ఆ అమ్మాయిని అలంకరించి ఆ అబ్బాయి ముందు కూర్చోబెడతారు. ఆమేన్. ద సేమ్ వే ఈరోజు సంఘానికి కూడా యేసు ప్రభు అలా రెడీ చేయి అని తండ్రి యేసు ప్రభుకు చెప్పినప్పుడు యేసయ్య మనల్ని తయారు చేస్తున్నాడు. ఆమేన్. తన వాక్కు ద్వారా, తన శక్తి ద్వారా, తన మాటల ద్వారా, తన సేవకుల ద్వారా దేవుడు మన జీవితాలని కడుతున్నాడు. యేసు ప్రభు అడుగుతున్నాడు తండ్రిని, తండ్రి ఇంకొక సంవత్సరం అయ్యా. స్క్రిప్చర్ నన్ను చదివిన వెంటనే, ప్రభువా ఈ సంవత్సరం ఎంతో మందికి కృప పెరుగుతుంది. ఆమేన్. గాడ్ ఈస్ ఇంక్రీజింగ్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరం ఒకవేళ నువ్వు ఆ ఫలము లేని జీవితాన్ని ఒకవేళ జీవించినట్లయితే, అయినప్పటికీ నువ్వు భయపడకు, యేసయ్య నీ పక్షాన ఉన్నాడు. ఒక్కరోజు దేవుని పని చేసి నెలంతా కూడా అబ్బా లాస్ట్ మంత్ అబ్బా అనుకుంటారు. లాస్ట్ మంత్ లేదు, ఈ రోజు ఏం చేసావు దేవుడికి, ఈ రోజు ఏం చేసావు ప్రభుకి. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్రూట్స్. దేవుడు కొన్ని ఫలాలని నీ జీవితంలో వెతుకుతున్నాడు. నీ ఫలాలు తీసి అనేకులకు ఇస్తాడు. ఆమేన్. యేసు ప్రభులో ఆరోగ్యం ఉంది, మనకిస్తున్నాడు. యేసు ప్రభులో ఐశ్వర్యం ఉంది, మనకిస్తున్నాడు. ఆమేన్. యేసు ప్రభులో శక్తి ఉంది, మనకిస్తున్నాడు. ఆమేన్. యేసు ప్రభులో సామర్థ్యం ఉంది, మనకిస్తున్నాడు. యేసు ప్రభులు అన్ని రెడీ చేసి పెట్టుకున్నాడు, ఒక్కోటి తీసి మనకిస్తున్నాడు దేవుడు తండ్రి. ఈరోజు మన జీవితంలో కూడా మనము శక్తి చేత, బలము చేత, కృప చేత, అభిషేకము చేత, ఆరోగ్యము చేత నింపబడితే దేవుడు మిమ్మల్ని అనేకుల కొరకు వాడుకుంటాడు. క్రైస్తవులు మందిరాల్లో కూర్చోడానికి కాదు దేవుడు మిమ్మల్ని పెంచేది, అనేక మంది జీవితాలు బాగు చేయడానికి, అనేక మందిని క్రీస్తుకు పరిచయం చేయడానికి మిమ్మల్ని దేవుడు ఈ గుహలో, ఈ రహస్యపు గర్భగుడిలో తయారు చేస్తున్నాడు. దిస్ ఇస్ అ ట్రైనింగ్ పీరియడ్. చర్చ్ ఈజ్ అ ట్రైనింగ్ ప్లేస్. యు నీడ్ టు ట్రైన్ హియర్. గో అండ్ టెల్ అబౌట్ జీసస్. యేసు గురించి చెప్పండి, అనేక మంది ఆ వెలుగులోకి వస్తారు. ఆమేన్. చాలాసార్లు అనేక మందికి దేవుడు మిమ్మల్ని వెలుగ్గా పెట్టాడు. ఆమేన్. ఎంతమంది నరకంలోకి వెళ్ళకుండా, ఊబిలోకి వెళ్ళకుండా, పడిపోకుండా దేవుడు మిమ్మల్ని ఎన్నో దగ్గరలో వాడుకున్నాడు. మిమ్మల్ని ఎవరిని వాడుకోలేదు దేవుడు. నేను ఒకరిని కాపాడాను బ్రదర్, ఒకరిని రక్షించాను బ్రదర్, ఒకరి కొరకు ప్రార్థన చేశాను బ్రదర్. నేను ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు. ఆమేన్. చాలా మందిని వాడుకున్నాడు, చాలా మంది అనేకుల్ని బలపరిచారు. ఇక్కడ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. మీరు వెలుగు, ఉప్పు అయి ఉన్నారు. ఆమేన్. దేవుడు సామాన్యులను కనలేదు, అసాధారణకరమైన వ్యక్తుల్ని దేవుడు కన్నాడు. ఆమేన్. సో we are supernatural people in the sight of God. ఆమేన్. సో కొత్త సంవత్సరంలోకి మనం ఎలా వెళ్ళాలి? కొత్త సంవత్సరంలోకి ఎలా వెళ్ళాలి? అసలు ఏముంటుంది కొత్త సంవత్సరంలో? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్
ఏముంటుంది కొత్త సంవత్సరంలో అమ్మా? పరీక్షలు ఉంటాయా? ఎగ్జామ్స్ ఉంటాయా? ఫ్యూచర్ ఇంకేముంటుంది కొత్త సంవత్సరంలో? బిబిలికల్గా మనం చూస్తే కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెడుతుంటే దేవుడు వాగ్దానాలతో మనల్ని ఎదుర్కొంటాడు. ఆమేన్, హల్లెలూయా. కొత్త తైలముతో మనల్ని ఎదుర్కొంటాడు. ఆమేన్. కొత్త కృపతో దేవుడు మనల్ని ఎదుర్కొంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎన్నో వాటి మీద ఆయన ఎదురు చూస్తూ మనకి ఇవ్వాలని సిద్ధపడుతున్నాడు. మనము కూడా ఈరోజు మనం సిద్ధపడును గాక. సో ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ ఎండ్ ఇన్ ఎ గ్లోరియస్ వే. ప్రతి ఒక్కరూ సంవత్సరాన్ని మహిమకరంగా ఎండ్ చేయాలి. నేను ఒకటే అంటాను, రోగం వస్తుందని ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు కదా. బట్ దాన్ని ఎలా పసిగట్టాలి? వెరీ సింపుల్. పోలియో వస్తుందని ముందుగానే టీకాలు వేసుకుంటాం. యు నీడ్ టు డయాగ్నోస్ ద సిక్నెస్ అండ్ డిసీజ్. నువ్వు నీ జీవితంలో రాబోతున్నటువంటి శ్రమలను నువ్వు పసిగట్టాలి. అప్పుడే నీ దినాలు సంతోషంగా ఉంటాయి. ఆమేన్. అందుకే ప్రభు అంటాడు, మీరు శోధనలోకి ప్రవేశించుకుండు నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థన చేయండి. రేపేంటి ఎగ్జామ్, రేపేంటి శోధన, రేపేంటి పరీక్ష ఉంది. ఏం చేయాలి? అటెంటివ్ మనం నైట్ అవుట్లు చేయాలి. ఎస్, బీటెక్ స్టూడెంట్స్, డిగ్రీ వాళ్ళు ఎగ్జామ్స్ అప్పుడు రాత్రి ఏం చేస్తారు? రాత్రి అంతా చదువుతూ ఉంటారు, బాగా చదువుతూ ఉంటారు రాత్రి అంతా. మెలకువ కలిగి చదివిన వారు ఒక ఎత్తు అయితే, దైవికంగా మనం ఆలోచిస్తే మీరు శోధనలో ప్రవేశించుకుంటూ నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. అంటే దేవుడు ముందుగానే చెప్తున్నాడు, రేపు శోధన ఉందని. రేపు అంటే క్రిస్మస్ రోజు శోధనలు వస్తాయి బ్రదర్, చెప్పలేము. మనకు దరిద్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటే క్రిస్మస్ కళ్ళు తెరిచిన వెంటనే వస్తుంది. ఏంటి? శోధన. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, 2024 రానే వస్తుంది, అది ఎవరు ఆపలేరు. న్యూ ఇయర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఆమెన్. కొత్త సంవత్సరం మీ కొరకు ఎదురు చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో మన జీవితంలో మనం ఏమై ఉండాలి తెలుసా? ప్రిపేర్ అయి ఉండాలి. ఆమెన్. Let your body be prepared, let your mind be prepared, let your soul be prepared, let your family be prepared. Amen. అందరు కలిసిన వాళ్ళు అందరికల్లా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఎవ్వడు హ్యాపీగా ఉండడు. నువ్వు చెప్పినంత మాత్రాన ఎవడు హ్యాపీగా మారడు. నువ్వు ఏం పలికితే వాడి జీవితంలో సంతోషం వస్తుందో అదే పలుకు. ఉద్యోగం లేని వాడి దగ్గరికి వెళ్ళి నీకు ఉద్యోగం వచ్చును గాక, అదే వాడికి హ్యాపీ న్యూ ఇయర్. సంతానం లేని వాడి దగ్గరికి నీ జీవితంలో సంతానం దేవుడిచ్చును గాక అని చెప్పు, అదే వాడికి హ్యాపీ న్యూ ఇయర్. ఆమేన్. వివాహం లేని వాడి దగ్గరికి వెళ్ళి నీకు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుందని చెప్పు, అదే వాడికి న్యూ ఇయర్. చదువు లేని వాడికి చెప్పు, నువ్వు బాగా చదువుతావు, క్లాస్ ఫస్ట్ వస్తావు అని చెప్పు, అదే వాడికి న్యూ ఇయర్. హీ విల్ ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్ విత్ న్యూ థాట్స్. ఆమేన్. కొత్త సంవత్సరంలోకి కొత్త ఆలోచనలతో, కొత్త తలంపులతో, మంచి నిరీక్షణతో మనమందరం ఎంటర్ అవును గాక. దట్స్ అ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఇఫ్ యు ఎండ్ యువర్ డే ఆర్ ఇయర్ ఇన్ ఎ ప్రాపర్ వే, నువ్వు నీ సంవత్సరాన్ని, ఆఖరి దినాన్ని మంచిగా ముగిస్తే, రేపు మార్నింగ్ న్యూ ఇయర్కి మంచిగా స్టార్ట్ చేస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితాన్ని ప్రారంభించే దేవుడైతే నీ జీవితాన్ని ఘనంగా ముగించాల్సింది నువ్వే. The Lord will start your day at any cost, but you need to end your day in a wonderful manner. మంచి వాక్యాలతో, మంచి ప్రార్థనా జీవితంతో, సాక్ష్యాలతో, టెస్టిమనీస్తో, మిరకల్స్తో నీ డే నువ్వు ఎండ్ చేయాలా. నాట్ విత్ ఫెయిల్యూర్స్. ఓటమితో కాదు, తర్వాత ఫెయిల్యూర్స్తో కాదు, నువ్వు నీ జీవితాన్ని ఎండ్ చేయడానికి. అనేక మంది తిడుతూ ఉంటారు మనల్ని, అనేక మంది శోధిస్తూ ఉంటారు, అనేక మంది గాయపరుస్తూ ఉంటారు, అనేక మంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాటన్నిటికీ మించి నువ్వు దేవుడి గురించి ఆలోచించాలంటే చాలా కష్టం. ఇప్పుడు చూడండి, యేసయ్య అక్కడెక్కడో ఉన్నాడు. ఇప్పుడు నేను వీళ్ళందరినీ, ఈమె వచ్చి ఇసిగిచ్చింది, ఆమె వచ్చి ఇసిగిచ్చింది, ఆయన వచ్చి ఇసిగిచ్చాడు, ఈయన వచ్చి ఏదో అయిపోయింది, ఆయన వచ్చి ఏదో చెప్పాడు. వీళ్ళందరూ దాటుకొని నేను యేసయ్య దగ్గరికి వచ్చే లోపల రాలేను. కష్టం. యేసు ప్రభు ఎక్కడో ఉన్నాడు, నువ్వు ఎక్కడో ఉన్నావు. వీళ్ళందరూ నువ్వు దాటుకొని పోగలవా? సో ఎవ్రీ డే ఇంతమంది మనల్ని ఏం చేస్తారు తెలుసా? వీఆర్ బిజీ విత్ మెనీ పీపుల్. ఆయన ఏసే కనిపెట్టలేదు, నాకు ఏసే కనిపెట్టలే. రే ఏసే కనిపెట్టే వంగరా నాయన, ఏసే కనిపెట్ట. మెనీ పీపుల్ విల్ డిస్ట్రాక్ట్ యూ. చాలామంది నువ్వు ఏసైని చూడకుండా, ఏసైతో మాట్లాడకుండా, ఏసైని పలకరీయకుండా, ఏసై బాగున్నావు అంటే ఈయన వచ్చి బ్రదర్ ప్రైజ్ లార్డ్ బాగున్నారా చెప్పు, ఏసయ్య ప్రైజ్ లార్డ్ చెప్పు నాన్న, ఏం కావాలి? ప్రేయరా? ఏసయ్య ప్రైజ్ తండ్రి స్తోత్రం. ఫోన్ చేయి నాకు
బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. అబ్బా, ఆత్మీయంగానే వస్తాయి కష్టాలన్నీ. ఫాస్టింగ్లో ఉన్నప్పుడే వస్తుంది ఈమె, బ్రదర్ బాగా కష్టాలు ఉన్నాయి బ్రదర్ నాకు, ఏసయ్య బాగున్నా నా కోసం వచ్చి యేసు ప్రభు దూరం నుంచి అంటే ఈ వెంటనే బ్రదర్ ఒక్కసారి చిన్న ప్రేయర్ చేసుకోండి ప్లీజ్ బ్రదర్, చిన్న ప్రార్థన చేసేట్టు వెళ్ళిపోండి ప్లీజా. అబ్బా, జీవితంలో ఎంతమందిని దాటుకొని ఏసే దగ్గరికి పోవాలంటే చాలా కష్టం. దట్స్ వై యూ పీపుల్ ఆర్ వెరీ బిజీ ఇన్ యువర్ లైఫ్. యువర్ వెరీ బిజీ, యువర్ వెరీ బిజీ. నీకు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని జరపాలి. యేసయ్య దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎవడు అడ్డం వచ్చినా జరిపేయి. I want to talk to my God. I want to talk to my God. I want to talk to him. I want to speak to him. I want to spend time with him. మధ్యలో వీళ్ళందరిని దాటుకుని ఎప్పుడు యేసయ్య దగ్గర పోవాలా? Your wife, your children, your husband, your daughter, your brother, your sister, your auntie, your uncle, your తాత, వీళ్ళందరినీ చక్కబెట్టే లోపల నీకు తెల్లంటికి వచ్చేస్తాయి. వీళ్ళందరికీ చక్కబెట్టే లోపల ప్రభా ఒక్క 10 నిమిషాలు వచ్చేస్తా, ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు వచ్చేస్తా నేను, ప్రభా స్తోత్రం వీళ్ళందరూ కొట్టి పెట్టేసే, ప్రభా ఏసయ్య అలిసిపోయాను మళ్ళీ కొలుస్తా మార్నింగ్. ప్రతిరోజు మన జీవితం ఇలానే అవుతుంది. వీఆర్ పోస్ట్పోనింగ్ గాడ్. దేవుణ్ణి మనం పోస్ట్పోన్ చేస్తున్నాం. ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాలైనా పోస్ట్పోన్ చేయి. ఈ రోజు ఎవరు చేయకండి. గో టు హోమ్, ఈట్ సంథింగ్, be in prayer. Amen. Today I would love to be in prayer. ఈరోజు నేను ఎక్కువ ప్రార్థనలో ఉండడానికి దేవునికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను దేవుడికి నేను. ఎందుకంటే ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు మన లైఫ్లో. ఈరోజు ఇది జరగదు, ఇది అవ్వదు అనుకున్నవన్నీ అయిపోయినాయి. ఇంకోటి, మనం కోరుకున్నవన్నీ దేవుడు ఇచ్చేసి ఉంటాడు, కానీ కొన్నిసార్లు మనం మర్చిపోయి ఉంటాం. నీ జీవితంలో నేను సేవకుని కాబట్టి ఇంతమంది పెట్టుకున్నా, మీ లైఫ్లో 2-3 ఉంటారు. వాళ్ళతోనే మనకి తెల్లారిపోద్ది, వాళ్ళతోనే మనకి లైఫ్ అయిపోద్ది, వాళ్ళతోనే మనకి డే అయిపోద్ది. ఏమంటారు? పిల్లలు బ్రదర్ అస్సలు మాటెనరు, వాళ్ళు తినే లోపల మాకు టైం అయిపోతుందా, ఇంకా ప్రేయరు, ఇంకా 2 ముక్కలు చదువుకొని ఇంకా ఏదో ప్రభు మళ్ళీ బాధపడతాడు అని చెప్పి మనం ఏదో 2 ముక్కలు ప్రార్థన చేసుకొని, దేవా అలిసిపోయాను తండ్రి, రేపన్నా నేను కలుసుకుంటాను, తొందరగా వస్తాను తండ్రి, యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మెనీ పీపుల్ ఆర్ డిస్టర్బింగ్ అవర్ లైఫ్స్. చాలామంది మన జీవితాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఈమొచ్చి ఏదో ఒకటి అంటది, ఆమె ఏదో ఒకటి అంటది. నువ్వు బాగున్నా అన్నా అని చెప్పు, అవునా బాగున్నా. నువ్వు అసలు బాగలేవన్నా అని చెప్పు, అబ్బా ఇప్పుడు ఏది తీసుకోవాలి? మనుషులం కదా, ఇదే తీసుకుంటాం. బాలేనా ఈమె చెప్పిన మాట తీసుకోం. వెనకాల సెకండ్ ప్రీచర్గా ఆమె నింది, అన్న నువ్వు బాలేవన్నా, చండాలంగా ఉన్నావు, నువ్వు ఏంటన్నా ఎట్టున్నావు ఈరోజు నువ్వు అని ఆమె ఈమె చెప్పింది ఇందాక 10 నిమిషాల ముందు, అన్న నువ్వు చాలా బాగున్నావు ఈరోజు, చాలా వెలుగు నీలో ఉందన్న, అబ్బా మహిమ దిగొచ్చిందన్న అంటది. వెనకాలే 5 నిమిషాల తర్వాత ఈమె వస్తుంది. అబ్బా, మానవుడికి ఇన్ని కన్ఫ్యూజన్లో ఉండి యేసు ప్రభుతో మాట్లాడే ఆడొస్తుంది అనే టైము. కీప్ యువర్ ఫోన్స్ అసైడ్. నీ ల్యాప్టాప్లు, ఫోన్లు, టీవీలు, గ్యాడ్జెట్స్ అన్నీ పక్కన పెట్టు. దేవుడితో ఏకాంతంగా వెళ్ళు, ఆయనతో కొంతసేపు మాట్లాడు. హీల్ బీ వెరీ రిలాక్స్. నా కొడుకు నా దగ్గరికి వచ్చాడు రా, నా కుమార్తె నా దగ్గరికి వచ్చింది, నా కుమారుడు నా దగ్గరికి వచ్చాడు. ప్లీజ్, మీకు తెలియట్లేదు, యేసు ప్రభు తండ్రిని బతిమలాడుతున్నాడు. యేసు ప్రభు తండ్రిని బతిమలాడుతున్నాడు. ఇంకొక అవకాశం ఈ తండ్రి వీడికని. గివ్ హిమ్ ఏ ఛాన్స్. ఇంకొక అవకాశం ఈ ప్రభు. వీడు పడిపోడు. నేను గ్యారంటీ, నేను వీడిని ఫలభరితంగా నేను చేస్తానని యేసు ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నాడు. మనకేం ఇష్టం వచ్చినట్టు పడిపోనా కింద పడిపో. మనకి వెన్నతో పెట్టే విద్య పడిపోవడం, నిద్రలేస్తే పడిపోతుంటాం కదా. ఎవరు పడేక ముందు కూడా పడిపోతూ ఉంటాం మనం. ఎవరిని పడేసారా? ఎవరు పడేలా? మనిషికి అలవాటు ఏం తెలుసా? సొంతగా పడిపోవడం. ఎవరో అంటే ఒక బ్యాచ్ ఉంటుంది, జనాలు పడేస్తారు మిమ్మల్ని. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, నీకై నువ్వే పడిపోతావు. ఎవరు పడేరు? నువ్వు ఏ బ్యాచో తెలుసుకో. 100 మంది నిన్ను పడేసినా నువ్వు పడిపోకూడదు. ఆమె చూడండి, నీకు దేవుడికి కొన్ని 100,000 కిలోమీటర్లు ఉంది. మధ్యలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రైజ్ లార్డ్ బ్రదర్, 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 ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నేను ఎప్పుడు యేసు ప్రభు ప్రైజ్ లార్డ్ చెప్పాలి? వీళ్ళందరినీ ఎప్పుడైతే నువ్వు తొక్కగలవో అప్పుడే నీకు యేసే కనిపిస్తాడు. లేదంటే నువ్వు యేసైని పిలవకూడదు, యేసైని నీ కాడికి తెచ్చుకోవాలి. అమ్మ యేసయ్య వాళ్ళందరూ కాదు కానీ నువ్వు వచ్చేసి ప్లీజ్. నువ్వు కళ్ళు మూసుకుంటే ఆయన నీకు కనిపించును గాక. వీళ్ళందరూ ఏమైపోయారు? వెనక్కి వెళ్ళిపోయారు. ఆమేన్. నువ్వు నీ జీవితంలో నీ హృదయాన్ని ఆక్యుపై చేసిన వారందరినీ ఏం చేయాలంటే వెనక బెంచులు వేసేయాలి. ఆమేన్. దేవుడు
ఆయన ముందు నిలబడితే నీకేం కావాలో అంత చూస్తాడు. ఈ బిడ్డకి ఏం కావాలి, ఎక్కడైనా తగ్గిందా, మెడలో నెక్లెస్ తగ్గిందా, చైన్ తగ్గిందా, వాచ్ లేదా, ప్యాంట్ లేదా, సాక్స్ లేదా, మొత్తం అన్ని ఫీల్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుడికి దగ్గరగా ఉంటే నీకేం కావాలో అన్ని కనిపిస్తాయి ఆయనకి. నువ్వు దేవుడికి దూరంగా ఉంటే నీకేం కావాలో ఆయనకి అసలు కనిపించవు. బీ క్లోజ్ టు గాడ్, బీ క్లోజ్ టు గాడ్. ఆమేన్. చాలా దగ్గరగా ఉండాలి మనం యేసయ్యకి. ఆ అజెండాతోనే కొత్త సంవత్సరంలో అడుగు పెడదాం. ఆమేన్. ఇదిగో వీళ్ళందరూ ఎంతమంది వచ్చినా నీ జీవితంలోకి, ఎంతమంది నీ లైఫ్ని ఆక్యుపై చేసినా, ఎంతమంది నీ హృదయాన్ని ఆక్యుపై చేసినా, నువ్వు మెంటల్గా ఫిక్స్ అయితే దేవుడు ఫస్ట్ ప్రియారిటీ అని వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తా. చూడు, వాళ్ళందరిని దాటించుకుంటూ యేసయ్యని ముందు పెట్టాను. ఆమేన్, హల్లెలూయా. సో వాళ్ళందరూ వచ్చారని, ప్రభువా రేపు వస్తావా, వాళ్ళందరూ పోయిన తర్వాత పిలుస్తాను నిన్ను. బంధువులు వచ్చారు, ఇంటికి చుట్టాలు వచ్చారు, చుట్టాలు వెళ్ళిపోయిన తర్వాత పిలుస్తాను, అప్పుడు రా మన ఇద్దరం మాట్లాడుకుందాం ప్లీజే. చాలాసార్లు నా లైఫ్లో అది నేను సంఘటన చోటు చేసుకున్నాను. అండ్ ఐ ఫేస్ దట్ ప్రాబ్లమ్. సమ్ పీపుల్ దే కాల్ మీ టు ప్రేయర్స్. వాళ్ళు నన్ను పిలిచి మళ్ళీ అంటారు, పాస్టర్ గారు బంధువులు వచ్చారు, తొందరగా ప్రార్థన చేసి వెళ్ళిపోండి. ఏమ్మా చర్చకి, బంధువులు వచ్చారు, అయిపోయిందే. ఈయన వెనక్కి వెళ్ళాడంటే మన లైఫ్లోకి, వీళ్ళందరూ నీ లైఫ్లోకి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు బయటికి పోరు అంటిల్ అన్లెస్ నువ్వు తరిమితే తప్ప. వాళ్లకు ఉండడానికే వచ్చారు అందరు హృదయంలో లోపలికి వచ్చి నివాసం చేయడానికే వచ్చారు. వాళ్ళు ఎవరు బయటికి పోరు, నువ్వు బయటికి పంపిస్తే కానీ పోరు బయటికి. అమ్మ బయటికి వెళ్ళిపోను, రాబాక, బయటికి వెళ్ళిపో, అర్జెంట్గా వెళ్ళిపో, నువ్వు రాబాక, నా హృదయాన్ని నేను ఇచ్చేసాను. ఆమెన్, వెళ్ళిపో, వెళ్ళిపో పో, రాబాక, వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో, పోరా వెళ్ళిపో, నువ్వు కూడా పో, నీకే స్పెషల్ చెప్పాలా, వెళ్ళిపో. ఏంతో ఉంటేనే బాగుంటుంది లైఫ్. వాళ్ళందరూ వచ్చారనుకో, లేనిపోనివి అన్నీ నేర్పించేసి నీ జీవితాన్ని ముంచేసి నిన్ను ఏమీ కాకుండా చేస్తారు. సో బీ విత్ జీసస్. యేసు ప్రభుతో నడవాలి, ఆయన్ని ముందు పెట్టుకోవాలనుకుంటే నీకు 24 అదిరిపోద్ది. నాకు కొత్త ఫ్రెండ్స్ కావాలి, కొత్త వాళ్ళు కావాలి, కొత్త బంధువులు కావాలి, కొత్త వాళ్ళు కావాలి, అస్సలు నిలవని ముంచేస్తారు నిన్ను. సో బీ విత్ జీసస్. ఆమేన్. యేసు ప్రభుతో ఉండడానికి ట్రై చేయి. ఎందుకంటే ఈయనే నాకు ఇంకో సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి అవకాశం ఇస్తున్నాడు. హీ ఈస్ గివింగ్ మీ గ్రేస్ పీరియడ్. హీ ఈస్ ఎన్లార్జింగ్ మై గ్రేస్. హీ ఈస్ ఎక్స్టెండింగ్ మై గ్రేస్. ఇతను నా జీవితంలో నేను ఫలించలేదని తండ్రి వచ్చి తీసేయబోతే, వద్దు అయ్యా, ఇంకొక సంవత్సరం ఇవ్వండి ప్లీజ్, నీమే ఫలింప చేసే విధంగా నేను చేస్తాను. మొత్తం గుంట చేసి ఇరువేసి నీళ్లు పోసి యేసు నామములో తొందరగా ఈ బిడ్డ ఎదుగును గాక, ఫలించును గాక. ఆమేన్. సంవత్సరం తర్వాత అయ్యా ఫలించింది. మేబీ ఫలించుంటావు 1 నెల, 2 నెలలు, 3 నెలలు, కానీ లాస్ట్ నెలకు వచ్చేసరికి యేసు ప్రభు వచ్చి అడుగుతుంటే ఏం ఫలాలు లేవు. కానీ యేసు ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. ఆమేన్. హీ ఈస్ ద ఓన్లీ వే టు హెవెన్. ఆమేన్. హీ ఈస్ ద ఓన్లీ వే టు హెవెన్. ఆమేన్. దేవా థ్యాంక్స్ ప్రభు, ఇంకొక అవకాశం ఇప్పించావు తండ్రికి చెప్పి. చాలా హ్యాపీగా ఉండాలి మనం. మనకి ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. ఇంత టైం పీరియడ్ పెట్టాడు దేవుడు, తొందరగా బ్లెస్ అవ్వండి అని. ఆ టైం పీరియడ్లో మనం బ్లెస్ అవ్వలేదు. తండ్రి వచ్చి అర్జెంటుగా నిన్ను వెళ్ళిపో, గెట్ అవుట్ అనబోతున్నాడు. యేసు ప్రభు చాపాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అమ్మాయిని కొడుతుంటే వాళ్ళ నాన్న వచ్చి, సార్ ప్లీజ్ నేను చూసుకుంటాను, నేను సరి చేస్తాను, ప్లీజ్ ఏమని చెప్ప, ప్లీజ్ ఒక్కసారి, ఇదొక్కసారి, ఇంకొద్దు. నిన్ను కాపాడే తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆమేన్. నీ మేలు కోరే తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంత పెద్ద కష్టాల్లో ఉన్నా, ఎంత భయంకరమైన ఊబిలో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, యేసు క్రీస్తు ప్రభువుల వారు వచ్చి నీకు కృప పెంచి నిన్ను ఫలభరితంగా చేసేంత వరకు ఆయన నిద్రపోడు. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడదాం గట్టిగా. హీ ఈస్ ద రెస్పాన్సిబుల్. ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు నువ్వు బ్లెస్ అవ్వాలని. ఆమేన్. తండ్రి కుమారులు ఇద్దరు కలిసి మన కొరకు పనిచేస్తున్నారు. ఆమేన్, ఆమేన్. సో వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఎ న్యూ ఇయర్ విత్ ఎ న్యూ గ్రేస్. కొత్త కృపతో, ఉన్నతమైన కృపతో మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. He won't think about your past. He won't think about your sin. ఆయన నీ పాపాలు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. బట్ ఆయన కావాల్సింది తెలుసా, నీ విశ్వాసం. దేవుడు నీ పాపాలు చూడు, నీ విశ్వాసాన్ని చూస్తాడు. He never and ever remembers your sin. He always checks your faith. నీలో విశ్వాసం ఉందా లేదా అని. ఆమేన్. లేఖనములు సెలవిస్తున్నాయి, ఎవడు విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. It is impossible to please God without faith.
వితౌట్ ఫెయిత్. అందరిలో ఏముండాలి? సంఘంలో విశ్వాసం ఉండాలి. ఎవ్రీవన్ షుడ్ క్యారీ ఫెయిత్. చిన్న బిడ్డ సమూయేలు, వాళ్ళ అమ్మ వాడిని విడిచి వెళ్ళిపోతే వాడికి విశ్వాసం ఉంది, ఈ పాస్టర్ గారు నన్ను బాగానే చూసుకుంటారని. వాడున్నాడు పాలు విడిచి అక్కడే. ఈజ్ హ్యావింగ్ ఫెయిత్. సంఘంలో చిన్న పెద్ద ముసలి ముట్టకేం లే బాబు, నీలో కూడా విశ్వాసం ఉండాలి. ఈవెన్ యూ నీడ్ టు హ్యావ్ ఫెయిత్. దేవుడు నీలో కూడా విశ్వాసాన్ని చూస్తాడు, నీలో కూడా చూస్తాడు. స్త్రీలకు స్పెషల్గా ఏం చెప్పట్లేదు, మీలో కూడా చూస్తాడు. ఆమెన్, ఆమెన్. యాక్చువల్లీ మగవాళ్ళ కంటే స్త్రీలకు ఎక్కువ విశ్వాసం ఉండాలి, తెలుసా? బికాస్ ఉమెన్ ఆర్ టూ వీక్. స్త్రీలు బలహీనులు కాబట్టి వాళ్ళలో ఎక్కువ విశ్వాసం పనిచేయాలి, మీలో ఎక్కువ విశ్వాసం ఉండాలి. ఆమె రక్తం పోతానే ఉంది, స్టిల్ షీ ఈస్ క్యారింగ్ ఫెయిత్. వాళ్ళ కూతురు ఇంకా దెయ్యం బట్టి ఇబ్బంది పడతా ఉంది, స్టిల్ దట్ ఉమెన్ ఈస్ క్యారింగ్ ఫెయిత్. వావ్. మొగుళ్ళకి అంత విశ్వాసం ఉండదు, పురుషులకి కొంచెం సార్ ప్రార్థన చేయండి సార్ మా అమ్మాయికి బాగలేదంటే, మళ్ళీ చేస్తారంటే మళ్ళీ చేస్తారా, సరే మళ్ళీ కలుస్తాను అని వెళ్ళిపోతారు మొగోళ్ళు. బట్ నాట్ ఉమెన్. స్త్రీలు అలాంటి వాళ్ళు కాదు. ఈరోజు చేస్తావా చేయవా, చెయ్యి, చేసిన దాకా వదిలిపెట్టను, నువ్వు చేసి తీరాలి, నువ్వు చేసే మీ ఇంటికి పంపిస్తా లేదా పంపిను. అట్లా కొన్ని వందల మంది ఆపేశారు నన్ను. లేదు మరి రేపు చేస్తాను లేమ్మా అంటే, లేదు 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 ఈరోజే చేయాలి నువ్వు ప్రార్థన, వదిలే ప్రసక్తే లేదు నిన్నని. ఓ మెంటల్గా ఫిక్స్ అయిపోయావా, సరే రా ప్రార్థన చేస్తారా. వాళ్ళు ఆ రోజే స్వస్థ పొంది, ఆ రోజే విడుదల పొందుకొని, ఆ రోజే వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు. ఆమెన్, ఆమెన్. A God is a God of miracles. Amen. So today I came with a new word called new grace. కొత్త కృప దేవుడు ఇస్తున్నాడు. నువ్వు ఫలించలేదేమో నీకు కూడా తెలుసు. నేను ఎవరిని చేతులు ఎత్తమని అడగను, బికాజ్ యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్. నేను అసలు ఈ సంవత్సరం ఫలించానా ఫలించలేదా, నన్ను దేవుడు ఫలభరితంగా మార్చాడా మార్చలేదా, దేవుడు నా జీవితంలో విత్తనాలు వేసినప్పుడు నేను ఈ పాటికి ఫలించాల్సిందే, నేను ఈ పాటికి ఫ్రూట్ఫుల్గా ఉండాలి, బట్ అవ్వలేదు కదా. ప్రభా నా జీవితాన్ని ఆపేయమంటావా, నా జీవితాన్ని ముగిసేయమంటావా, నా జీవితాన్ని నేను క్లోజ్ చేయమంటావా? కెన్ ఐ స్టాప్ మై లైఫ్? నేను నా జీవితాన్ని ఆపేసుకోవచ్చా? నా జీవితాన్ని ఆపేయమంటావు ప్రభా, నేను ఇంకెవరికి పనికిరాను కదా అని చాలాసార్లు చాలామంది క్వశ్చన్స్ వేసుకొని వాళ్ళ ఆత్మీయ జీవితంలో వాళ్ళ ఆత్మను ఆపేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.